నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ అలాగే యూపీఏ అంటే కొత్తగా ఇండియా కూటమి మధ్య రిజర్వేషన్ల అంశం చర్చకు వస్తుంది. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు మారుస్తుంది, రాజ్యాంగాన్ని ఎత్తివేస్తున్నట్టు ఇటు కాంగ్రెస్ అయితే ఆరోపిస్తుంది. మరి బీసీ సంఘాలు ఎటువైపు ఉంటున్నాయి, తెలంగాణలో ఏం చెప్తున్నారు, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. ప్రధానంగా మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. మీరు ఏ కూటమికి బీసీ సంఘాల తరఫున మద్దతు ఇస్తున్నారు? ఈరోజు దేశంలో రెండు కూటమిలు ఉన్నాయి. ఒకటి ఇండియా కూటమి, అదేవిధంగా రెండోది ఎన్డీఏ కూటమి. ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీసీల పక్షం ఎవరు నిలబడ్డరు, బీసీ జాతి కోసం ఎవరు మేలు చేస్తారు, బీసీల ఎజెండా ఎవరి మేనిఫెస్టోలో ఉందో దీని మీద ఆలోచన చేసి మేము నిర్ణయం తీసుకొని ఇలా కోటి కరపత్రాలను బీసీ ప్రజలకు బహిరంగ లేఖ అని చెప్పి ఇండియా కూటమికి మద్దతు తెలపాలనే నిర్ణయంతో ఇలా కోటి కరపత్రాలను మేము తీసుకుపోతున్నాం. ఇండియా కూటమికే మద్దతు ఎందుకు తెలపాలి, బీసీలు ఎందుకు ఇండియా కూటమి వస్తే బీసీలకు ఏమరుగుతుంది, అసలు ఇండియా కూటమి ఏం చేసింది దాని మీద సమగ్రంగా 4 పేజీల్లో తీసినాం. ఇవాళ మేము అడుగుతున్నాం స్పష్టంగా. ఇవాళ గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణలో ఉన్నారు. నిజంగా ఓబీసీ ప్రధానమంత్రి అయితే 10 సంవత్సరాల కాలంలో ఓబీసీలుగా చేసిన ఘనత మీదేంది? మీ 10 సంవత్సరాల కాలంలో ఒక ఓబీసీ బిడ్డ ప్రధానమంత్రి అయిన తర్వాత కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టినవా, కేంద్ర బడ్జెట్లో బీసీలకు నిధులు ఇచ్చినవా, మహిళా బిల్లు పెట్టినవు, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టినవా, అన్ని వర్గాలకు మా సోదర ఎస్సీలకు, ఎస్టీలకు, ఈవెన్ అగ్రకులాలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టినవు. మరి బీసీలు ఏం పాపం చేసిరు? బీసీలు 60% ఉంటే 27% రిజర్వేషన్లు ఎట్ట పెట్టినావు? ఎవరికి లేని క్రిమిలేరు బీసీల మీద ఎందుకు పెట్టినావు? అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో బీసీలకు మేలు చేయకపోగా బీసీలకు ఇలా వ్యతిరేక వైఖరి అవలంబించిండు. ఈ 10 సంవత్సరాల కాలం ఇది ఒక బీసీలకు చీకటి రోజులు. ఇవాళ బీసీలకు ఏ ముఖం పెట్టుకొని బీసీల ఓట్లు అడుగుతావు? బీసీల ఓట్లు అడిగే నైతిక మీకు ఎక్కడదని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము బీసీ ఉద్యమకారులుగా మేము ప్రశ్నిస్తున్నాం. మా జాతికి ఏం చేసినాం? ఏ విధంగా నీకు బీసీ ఓటు కావాలి? 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి ఎందుకు కావాలి? ఏమిటి కావాలి? ఏం చేసినామని కావాలి? ఇవాళ దేశవ్యాప్తంగా ఓబీసీలు మా డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి 10 సంవత్సరాలు ఢిల్లీలో మొకాల యాత్ర చేసినాం, ఢిల్లీలో బట్టలిప్పి కూర్చున్నాం, అర్ధనగరంగా ప్రదర్శన చేసినాం. అయ్యా ప్రధానమంత్రి మండల్ కమిషన్ సిఫార్సులు అమలు చేయని అడిగినాం. అయ్యా ప్రధానమంత్రి బీసీల బతుకుల గురించి ఆలోచించమని అడిగినాం. కానీ బీసీల బతుకుల గురించి ఆలోచించలే. అన్నం తిన్నవానికి, ఆకలైన వానికి అన్నం పెట్టమని అడిగితే నరేంద్ర మోదీ బిర్యానీ తిన్నోనికి పాయసం పెడుతున్నాడు. ఇవాళ బిర్యానీ తిన్నోనికి పాయసం పెట్టినప్పుడు ఆకలైనోడు ఎందుకు ఇవాళ బీజేపీకి మద్దతు ఇవ్వాలి? అదే ఇవాళ చూడు ఇండియా కూటమి మేనిఫెస్టో చూడండి. ఇండియా కూటమిలో స్పష్టంగా మేము అధికారంలో రాగానే బీసీ కులగణన చేస్తాం, బీసీ రిజర్వేషన్లు పెంచుతాం. బీసీ రిజర్వేషన్లు పెంచడమే కాదు, మా మొదటి సంతకము, మా ప్రథమ ఎజెండా కులగణన, బీసీ రిజర్వేషన్లు పెంచడమే అని చెప్పి ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, మహిళా బిల్లులో చట్టసభలో మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, అదేవిధంగా 50% రిజర్వేషన్ ఎత్తివేత, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇస్తుంటుంది. ఇన్ని మా ఎజెండాను, బీసీల ఎజెండాను ఇలా ఇండియా కూటమి ఎజెండాగా పెట్టుకున్నప్పుడు మేము ఎవరికి మద్దతు ఇవ్వాలి? నైతికంగా బీసీలు ఎటువైపు ఉండాలి? అంటే బీసీలను చేరదీసి మీ బతుకుల బావు కోసం మేము పాటుపడుతున్న దిక్కు ఉండాలనా? లేదు, ఈ 10 సంవత్సరాలు మేమేమి చేయలేదు, ఇలా ఇంకొక 5 సంవత్సరాలు మీరు పొరపాటున గ్రహపాటున బీజేపీకి ఓటేస్తే మేము ఇంకో 5 సంవత్సరాలు కూడా ఏమీ చేయమని చెప్తుంది. ఏం చెప్తుంది? మేము కులగణన చేయము, సపరేట్ మినిస్ట్రీ పెట్టము, 50% సీలింగ్ ఎత్తివేయము, క్రిమిలేయర్ రద్దు చేయము. మేము చేసేది ఒక్క పని చేస్తాం. ఏంటంటే బ్యాంకు గ్యారంటీ పెట్టేట విశ్వకర్మ యోజన ద్వారా ₹1,00,000 రుణం ఇస్తుందట. బిచ్చగాళ్ళం అనుకుంటురా? నీ ₹1,00,000 రుణం కోసం మా జాతిని తాకట్టు పెట్టమంటారా? నీ ₹1,00,000 రుణం కోసం నీ కోటేయమంటారా? ఇలా అమెరికాను చూసి నేర్చుకోండి. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న, అమెరికా ఎట్లా అభివృద్ధి చెందింది? అమెరికాలో కేవలం ఒక అమెరికా సిటిజను దేశాధ్యక్షుడు కావాలంటే 2 సార్లు అవకాశం ఇస్తారు. ఒక టర్ముకు 4 సంవత్సరాలే. అంటే 8 సంవత్సరాలు అమెరికాను పరిపాలిస్తే 3వసారి ఎవడైనా సరే, ఎంత జ్ఞానం ఉన్నవాడైనా, ఎంత మునగాడైనా 3వసారి అవకాశం ఇవ్వరు. మరి ఇలా నరేంద్ర మోదీ గారికి 3వసారి అవకాశం ఎందుకు ఇవ్వాలి?
ముఖ్యంగా బీసీలు 60% పైగా ఉన్న బీసీలు ఎందుకు అవకాశం ఇవ్వాలి? ఏ ముఖం పెట్టుకొని బీసీల ఓట్లు అడుగుతారు? ఇవాళ బీసీలు ఇవాళ మేము గీ మేలు చేసినాం బీసీలకు, ఈ బీసీల బతుకుల గురించి ఇది ఆలోచించమని చెప్పిరా? మీ డిఎన్ఏలోనే, బీజేపీ డిఎన్ఏలోనే బీసీల వ్యతిరేక రక్తం ఉన్నది. దానికి ఉదాహరణ మండల్ కమిషన్ ఉద్యమం దేశంలో వస్తే అద్వానీ నేతృత్వంలో కమండల్ ఉద్యమం చేసి మండల్ కమిషన్ను సమాధి చేశారు. ఆ రోజు బీపీ మండల్ గారు కమిషన్ సిఫార్సు కనుక అమలైతే ఇలా బీసీల బతుకులు బిచ్చగాళ్ళు లెక్క ఉండకపోయింది. యాచించాలనా మేము? బిచ్చగాళ్ళమా గుళ్ళ దగ్గర యాచించడానికి? రాజకీయాలను శాసిస్తున్నాం. అందుకనే ఇండియా కూటమిని మద్దతు ఇస్తున్నాం. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఈ డిమాండ్లు నెరవేరుతాయనే ఉద్దేశంతో ఇస్తున్నాం. ఒక్క శ్రీనివాస్ గౌడ్కో, సిరిసిల్ల యాదవ్కో, లేకపోతే బీసీ నాయకులకో పదవుల కోసం కాదు. జాతిని ఎవరు, ఈ కోట్లాది మంది జాతికి ఏది మేలు జరుగుతుందో దానికోసం ఇస్తున్నాం. ఢిల్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఓబీసీలు ఇండియా కూటమి వైపు ఉండాలన్నా, ఎన్డీఏ కూటమి వైపు ఉండాలన్నా అంటే మొత్తం ఏకాభిప్రాయంగా ఒకటే తీర్మానం చేశారు. మన బీసీ డిమాండ్లను ఇండియా కూటమి ఎజెండాగా పెట్టుకుని వాళ్ళ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామంటున్నారు. కాబట్టి ఈ 70 సంవత్సరాల పరిష్కారంగా అన్నటువంటి ఈ డిమాండ్లు పరిష్కారం కాబోతున్నాయి. కాబట్టి ఇవాళ మేము ఇండియా కూటమి మద్దతు ఇవ్వాలని తీర్మానం చేసాం. ఆ తీర్మానానికి మద్దతుగానే ఈరోజు మేము ఇక్కడ నిలుస్తున్నాం. కోటి కరపత్రాలు పంచుతామంటున్నారు. కొన్ని రోజులు మాత్రం ఎలక్షన్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా అంటున్నారు. మీ చేతిలో ఉన్న కరపత్రము తెలుగులో ఉంది. ఇంత తక్కువ టైంలో మీరు ఎట్లా పంపిణీ చేస్తారు, ఎట్లా ముందుకు పోతారు? ఇప్పుడు ఈ రోజులలో ఇది టెక్నాలజీ యుగం. ఇప్పటికే సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. అదేవిధంగా మాకున్నటువంటి క్యాడరు, మాకున్నటువంటి నిర్మాణం ఇలా మండల స్థాయి వరకు, ఈవెన్ గ్రామ స్థాయి వరకు మా నిర్మాణం ఉంది. ఇప్పటికే ఈ కరపత్రాలు వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా దీన్ని దేశవ్యాప్తంగా ఇప్పుడు తెలంగాణలో 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికలు లాస్ట్ ఎన్నికలు కావు, ఇంకా 4 టర్ములు ఉంటాయి. ఆ 4 టర్ములలో కూడా మేము మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నదో ఆ రాష్ట్రాల్లో పర్యటిస్తాం. దీన్ని హిందీలో, ఇంగ్లీషులో, గుజరాతీలో, మరాఠీలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు తర్జుమా చేస్తాం. ఖచ్చితంగా ఇది బీసీలకు సంబంధించినటువంటి బీసీల బతుకు చిత్రం ఇలా ఉంది. కాబట్టి ఈ బతుకు చిత్రాన్ని బీసీలకు చేరుస్తాం. తెలవనటువంటి బీసీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ దగ్గరికి బీజేపీ నాయకులు వస్తున్నారు. బీజేపీ నాయకులను ఒక్క మాట నిలదీయండి. ఈ 10 సంవత్సరాల కాలంలో మా బీసీలకు ఎందుకు రిజర్వేషన్లు పెట్టలేదు, క్రిమిలేర్ ఎందుకు పెట్టిర్రు, మా బీసీల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నారని నిలదీయండి, అడగండి, ప్రశ్నించండి. కానీ వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మేము ఏమి చేయనంటోనికి ఎందుకు మేము మద్దతు ఇవ్వాలి? ఏమీ చేయనట్టు. పైగా ఒక్క విషయం సతీష్ గారు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. దిశ టీవీ ద్వారా నేను యావత్ జాతికంతా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా. చరిత్ర చూసుకుంటే ఇవాళ కేంద్రంలో విద్యారంగంలో ఓబీసీలకు 27%, ఉద్యోగ రంగంలో 27%. ఇది ఎవరు పెట్టిన రిజర్వేషన్లు? మండల్ పుణ్యాన బిందేశ్వర ప్రసాద్ మండల్ యాదవ్ అని బీహార్ ముఖ్యమంత్రి పుణ్యాన ఇలా దేశంలో ఈ మాత్రమైన బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి. ఆయన ఇచ్చినటువంటి సిఫార్సులను ఒక అగ్రవర్ణాల జాతికి సంబంధించినటువంటి వీపీ సింగ్ గారు తన ప్రధానమంత్రి పదవి పోయినా కూడా ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించిండు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము 2006లో విద్యారంగంలో ఇవాళ 27% రిజర్వేషన్ కల్పించింది. మరి మోడీ ఏం కల్పించిండు? మోడీ ఏం కల్పించిండంటే బీసీ ప్రధానమంత్రి, ఓసీ ప్రధానులేమో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే బీసీ ప్రధానమంత్రి ఏ కమిషన్ సిఫార్సు లేకుండా, జనాభా లెక్కలు లేకుండా, ఏ పారామీటర్ లేకుండా, ఏ క్రైటీరియా లేకుండా రాజ్యాంగానికి చట్టానికి విరుద్ధంగా 123వ రాజ్యాంగ సవరణ చేసి అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పించినాం. మీ తాత సొమ్మ, మీ అయ్య జాగిరా 10% రిజర్వేషన్ ఎట్ట కల్పిస్తావు? మరి మేము 60% ఉన్నాం కదా, మేము 60% కల్పించాలి కదా. అంటే అడిగేటోడు లేడనా? మిమ్మల్ని అడిగేటోడు లేడు. బీసీలు దేవుని చూపిస్తే ఓటేస్తారు, బీసీలు మతాన్ని చూపిస్తే ఓటేస్తారు, బీసీలు దేని చూస్తే ఓటేస్తారనే నమ్మకమే కదా. మేము దేవుని కొల్చడంలో మేమే నెంబర్ 1 ఉంటాం. మతాన్ని గౌరవించడంలో నేను హిందువునని కోట్ల మంది సాక్షి చెప్పుకుంటా. దేవునికి మొక్కుతా, నేను మా ఇంట్లో పూజలు చేస్తాం, పురస్కారాలు చేస్తాం, మా ఇంట్లో దేవుడు ఉంటాడు. కానీ మా బతికేంది, నా పిల్లల భవిష్యత్తు ఏంది? బీసీలకు రేపు చదువుకోవడానికి రిజర్వేషన్ లేకపోతే పరిస్థితి ఏంది? అగ్రవర్ణాల పిల్లలకేమో ఐఏఎస్ ఉద్యోగాలు వస్తున్నాయి. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే మతపరమైన రిజర్వేషన్లను ఎత్తివేసి, అంటే ముస్లింలకు ఉన్న ఎత్తివేసి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందజేస్తామంటున్నారు. మతపరమైన రిజర్వేషన్లు కావు. మతపరమైన రిజర్వేషన్లు మాట్లాడడం అంటే అది తలాతోకలేని మాటలు. రాజ్యాంగం మీద, చట్టాల మీద గౌరవం లేనోడు మాట్లాడతాడు. ఎందుకంటే మతపరమైన రిజర్వేషన్లు అనేది ఇక్కడ బీజేపీ వాళ్ళు హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఏం చెప్పింది? ఈ మతపరమైన రిజర్వేషన్లు కావు,
హిందూ మతంలో ఎట్లయితే సామాజిక వివక్షత సాంఘిక అంటరానితనాన్ని ఎదుర్కొన్న కులాలకు రిజర్వేషన్లు ఎట్లయితే పెడుతుర్రో ముస్లిం మతంలో కూడా కులాలు ఉన్నాయి. ముస్లిం మతంలో కూడా దూదేకులు ఉన్నారు, పింజరోళ్ళు ఉన్నారు, కోతులు పట్టేటోళ్ళు ఉన్నారు, పాముల పట్టేటోళ్ళు ఉన్నారు, గడ్డాలు చేసే వాళ్ళు ఉన్నారు, దోబీలు ఉన్నారు. కాబట్టి ఆ ముస్లింలలోని ఎవరైతే ముస్లింలలోని అగ్రకులాలు ఉన్నారు ఎండీలు, వాళ్ళకు కాదు రిజర్వేషన్లు. ఎవరైతే పొట్ట బట్టలేనోడు, ఎవరైతే గరీబు ఉన్నాడో, ఎవరైతే కుల వివక్షత ఎదుర్కొన్నాడో ముస్లింలలోని పేద కులాలకు మాత్రమే రిజర్వేషన్ ఉన్నాయి. ఇది హైకోర్టు స్పష్టంగా చెప్పింది. అయినా ప్రజల్ని తప్పుదో పట్టియాలి, మతాన్ని రెచ్చగొట్టాలి, ఈ మతానికి ఆ మతానికి పంచాయి పెట్టాలి, లౌకిక ప్రజాస్వామ్యం ఉన్న దేశాన్ని ఇలా మతాల వారీగా రెచ్చగొట్టాలనేది తగదు. అది ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తగదు. అమిత్ షా గారు వచ్చి ఏమంటారంటే మేము ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, అది బీసీ ఎస్సీ ఎస్టీలకు వస్తాడట. నేను అడుగుతున్నా అమిత్ షా గారు, మీరు ఈ దేశాన్ని మొత్తం నడిపించే హోంశాఖ మంత్రి, ఏమన్నా జ్ఞానం ఉన్నదని అడుగుతున్నా. ఎందుకు అంటే ముస్లిం రిజర్వేషన్లు ఎన్ని ఉన్నాయి? 4% ఉన్నాయి. ఆ 4%లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మహిళలకు వస్తే ఎంత వస్తుంది? ఒక్కొక్క శాతం వస్తుంది. 1% ఉనికి కావాలి. మేము 60% 27% ఉంది. నువ్వు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తే 28% వస్తుంది. నాయన అమిత్ షా గారు దండం పెట్టి చెప్తున్నా, మాకు ముస్లిం రిజర్వేషన్ వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళ నోటికాడి ముద్ద గుంజేసి మాకు ఇయ్యకు. మాకు కావలసినటువంటి హక్కు మా రిజర్వేషన్లు మేము 50% ఉన్నా 50% ఇవ్వు. 50% ఇస్తే నమ్ముతారు. కానీ నువ్వు 50% సీలింగ్ పెట్టి బీజేపీ బీసీ వ్యతిరేక చర్యల మూలంగా నేను సమస్త బీసీ సమాజానికి దిశ టీవీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ వ్యతిరేక చర్యల వల్లనే స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ తగ్గిపోయినాయి. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34% ఉంటే బీజేపీ ఒక లక్ష్మణ రేఖ గీసింది, 50% రిజర్వేషన్ దాటొద్దని. దానివల్ల 50% రిజర్వేషన్ దాటడం వద్దన్న మూలంగా ఇవాళ స్థానిక సంస్థల్లో 34% ఉంటే మేము 18%కు వచ్చినాం. సర్పంచ్ సీట్లు రాలేకపోయినాయి. ఎంపీడీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, కౌన్సిలరు, కార్పొరేటరు, మేయరు అన్ని గంగలు కలిసిపోయినాయి. అంటే ఒక వైపేమో కిందంగా ఒక తెలంగాణలో సామెత ఉంది, కిందంగా గిచ్చి మీదంగా నవ్వమన్నాడట. మీరు రిజర్వేషన్లు రద్దు చేసేది మీరే, రిజర్వేషన్లు తక్కువ చేసేది మీరే, రిజర్వేషన్లు నీరు గార్చేది మీరే, పైనంగా బీసీలను మాత్రం మేము పెద్దగా గొప్పగా ఏదో ప్రవచనాలు చెప్పినట్టు మేము బీసీలు ఉద్ధరిస్తామంటే ఏం నమ్మాలి? ఒక ఓబీసీ ప్రధానమంత్రి 10 సంవత్సరాలు ఉండి ఓబీసీలకు ఏమి చేయలేందుకు మేము సిగ్గుపడుతున్నాం. భవిష్యత్తులో మేము అనేది నేను విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు నేనే గోడల మీద రాతలు రాసిన, వాటా వద్దు, కోటా వద్దు, ఢిల్లీ పీఠం కావాలి, ఢిల్లీ పీఠం బీసీ చేతులకు వస్తే మా బతుకులు మారుతాయని. ఇప్పుడు అది రాయగలుగుతానా? ఢిల్లీ పీఠం బీసీల చేతికి వచ్చి 10 సంవత్సరాలు ఏమొరిగింది? ఏమన్నా ఒరిగిందా? ఒక్కటి చెప్పమని నేను ఓపెన్ ఛాలెంజ్, ఇదే ప్రెస్ క్లబ్ దగ్గర కూర్చుంటా బషీర్బాగ్లో, ఒక్క బీజేపీ నాయకుని రమ్మనండి, చర్చకు ఓపెన్ డిబేట్ చేద్దాం. 10 సంవత్సరాలుగా ఏం చేసినావు? ఏ బీసీల ఓటు అడగడానికి మీకు హక్కు ఎక్కడిది? అర్హత ఎక్కడిది? అసలు ఏం ఉద్ధరించాలని ఓబీసీలను ఓటు అడుగుతావు? కానీ అది ఉండదు. ఎంతసేపు సెంటిమెంట్ను రెచ్చగొట్టి సెంటిమెంట్ తోటి బతకాలంటే అది ఈ తెలంగాణ, ఈ ఇండియాలో ఎడ్డి సమాజం, గుడి సమాజం కాదు. ఖచ్చితంగా మీరు చేసేటువంటి అన్ని చూస్తున్నారు. ఇప్పటికే ఉత్తర భారతదేశంలో అంతా చాలామంది అనుకుంటున్నారు ఉత్తర భారతదేశంలో మొత్తం వీళ్ళకే ఓట్లు పడ్డాయని. ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ ఉన్నాడు. అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్, ఇండియా ఫ్రంట్ కలిపితే ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సీట్లు రాబోతున్నాయి. మహారాష్ట్రలో ఇండియా కూటమికి రాబోతున్నాయి. మధ్యప్రదేశ్లో రాబోతున్నాయి. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో రాబోతున్నాయి. అదేవిధంగా ఇవాళ బీహార్లో ఒక తేజస్వి యాదవ్ ఊపుడుపుతున్నాడు. తేజస్వి యాదవ్కి ఎక్కువ సీట్లు రాబోతున్నాయి. ఇవాళ బీజేపీది నేను ఇంతవరకు ఎవరు చెప్పలే, దిశ టీవీ మాత్రం చెప్తున్నాం. ఎక్కడైతే కులగణన చేసిర్రో, చేద్దామని ప్రయత్నం చేసిర్రో ఆ ప్రభుత్వాలను కూలగొట్టింది బీజేపీ. మీరు చూడండి, ఇలా మహారాష్ట్రలో కులగణన చేస్తాను ఉత్తర్వులు ఇచ్చింది, కూలగొట్టింది. బీహార్లో కులగణన చేసింది, ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఇద్దరు మా బీసీ సోదరులను యాదవ్ని నిలగొట్టింది. ఇవాళ ఎక్కడ కులగణన చేస్తే అంటే అమ్మ పెట్టదు, అడుక్కొనియదు. కేంద్రము కులగణన చేయదు, కులగణన చేసిన రాష్ట్రాలను ప్రభుత్వాలను పెట్టి కూలగొడుతున్నారు. తెలంగాణ కూడా అలాంటి పరిస్థితి వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే. మేము కూలగొడితే ఊకుటామా? మరో మండల్ మహా ఉద్యమం వస్తుంది, రెండో మండల్ మహా ఉద్యమం వస్తుంది. మేము దలుచుకుంటే ఒక ఊర్లలో మేము ఎంత ఉంటాం? 90% ఉంటాం. మీరు 9% ఉంటారు. ఒక్కసారి జేఏసీలుగా పెట్టి మేము తగులుకుంటూ ఉంటారా? పారిపోతారు, ఇక్కడి నుంచి పారిపోతారు. ఇవాళ కులగణన చేస్తే కూలగొట్టే దమ్ము ధైర్యం ఉనికి లేదు. బీసీలు అండగా ఉన్నారు. బీసీలు మీరు అనుకుంటున్నారు ఎవరు ఏమీ తెలియదు, దేవుని పేరు చెప్పుదామని.
దేవుడు దేవుడే, మొక్కుడు మొక్కుడే, మా సెంటిమెంటే, హిందువే. కానీ ఇక్కడ మన జాతి విషయంలోకి వస్తే మాత్రం తిరుగుబాటు మాత్రం తప్పదు. థ్యాంక్ యూ మొత్తంగా 10 ఏళ్లలో బీజేపీ అంతా చేసింది ఏం లేదు, బీసీలకు చేసింది లేదు, వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తుందో అని కూడా స్పష్టమైన విషయం ఏం చెప్పట్లేదు. కేవలం సెంటిమెంట్ను మాత్రమే రెచ్చగొడుతుంది. అదే ఇండియా కూటమి మాత్రం కులగణన చేస్తుంది, అలాగే బీసీ పక్షాన్ని ఇస్తుంది, రిజర్వేషన్లు కూడా పెంచుతుందంటూ కూడా. అందుకోసమే బీసీ సంఘాలు ఇకపై బీసీలకు కూడా ఒకటే పిలుపునిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇండియా కూటమికి అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని కూడా బీసీ జాతీయ సంఘం జాతీయ అధ్యక్షులు జాదుల శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేసిన సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్తో సతీష్ దిశ టీవీ హైదరాబాద్.